ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, ఏ ఒక్కరికి నష్టం జరగకుండా సమస్యను పరిష్కరించే వెసులుబాటు ఉండేది. పంతులు గారు, శాంతి పూజలు పరిహారాలు ఏమన్నా మేము చేయిస్తాం. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. చెప్పకుండా అలా ఉన్నారేంటి? నీకెందుకు? చెప్తాను, ముందు అమ్మాయిని పిలవండి. సరేనండి. అమ్మా జాను, జాను. ఏంటమ్మా? పంతులు గారు పిలిచారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మాయి జాహ్నవి యోగం 2 అయితే అబ్బాయి జైనందంది 0 ఏంటి? 1 పక్కన 0 చేరితే ఎంత బలమో తెలుసు కదా బాబు. అబ్బాయి యోగం 10. బాగుందిగా. బాగుండడం ఏంటమ్మా, బ్రహ్మాండం అయితేను. అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాడు. జాను, అతగాడి ప్రేమని భరించి వరించే వధువు అదృష్టవంతురాలు. ఆశ్చర్యానుభూతులతో కూడిన జీవితం ఉంటుందమ్మా. ఇలాంటి యోగ్యత లక్షల్లో ఒకరికి కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ అదృష్టాన్ని అందుకోమని మీ అందరికీ చెప్తున్నాను. నేనప్పుడే అనుకున్నాన్రా, నా మనవరాలు జానుకి దిష్టి తగులుతుందని. పంతులు గారు, నిశ్చితార్థం ఎప్పుడు పెడతారు? అయ్యా, ఎల్లుండి మంచి రోజు, శుభప్రదంగా వేడుక జరిపించండి. ఇక నేను వెళ్ళొస్తాను. నమస్కారం అండి. పంతులు గారు, మరి మీ దక్షిణ? వద్దయ్యా, నాకు కావాల్సిందంతా ఇచ్చారు. ఉంటానయ్యా. అలాగేనండి. ఎవరిచ్చారండి? తెలీదు లక్ష్మి. ఇంతకు ముందు తులసికి సంబంధాలు చూడమని మనం ఎన్నోసార్లు ఇచ్చాం కదమ్మా, అవి సరిపోతాయిలే. నువ్వుండ్రా, అది ఆ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. హలో బాబు. హలో అంకుల్. పంతులు గారు ఇప్పుడే వచ్చి ఏమన్నారు అంకుల్? నా జాతకంలో ఏమైనా దోషం ఉందన్నారా? ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదా, దోష పరిహారం చేయిద్దాం. అలాంటిది ఏం లేదు బాబు. మీ ఇద్దరి జాతకాలు చక్కగా కలిశాయన్నారు. ఇంటిలిపాది ఆనందంతో ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నా. ఓ అలాగా అంకుల్. ఏర్పాట్ల కోసం అదంతా మేము చూసుకుంటాం బాబు. ఉంటాను. అలాగే అంకుల్. అయ్యో, అబద్ధం చెప్పేశానే. నిజం చెప్పి ఉంటే ఈ పెళ్లి జరగదు, కానీ చావైతే జరిగేది. 25 ఏళ్లు కూడా నిండని ఆ కుర్రాడికి 100 ఏళ్ళు నిండేవి. ఎందుకు శివయ్య నాకు ఈ పరీక్ష పెట్టావు? పంతులు గారు, వాటర్ తాగండి. బాబు, ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకోమన్నాను బాబు. మా మామయ్య ఫోన్ చేసి చెప్పారు.
ఏది ఏమైనా మీకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకానికి సరిపోవడం లేదు. ఇప్పుడేం చేస్తారు పంతులు గారు? వాళ్ళ జాతకాలు కలవకపోతే ఏం చేస్తారు? ఏముంది బాబు, శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి జయనందన్ బాబుకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయకండి అని చెబుతాను. మీకు జయనందన్ తెలుసా? నువ్వెవరో తెలియకపోయినా మాట కలిపాను. ఆ అబ్బాయి తెలిసినవాడైతే వెంటనే ఫోన్ కలిపి ఈ సంబంధం క్యాన్సిల్ అయిందని చెప్పేవాణ్ణి కదా. నాతో కూడా ఇదే మాట చెప్తారా? నేను చెప్పేది జయనందన్ బాబు గురించి. నేనే జయనందన్ని. కంగారు పడకండి, మీరు నన్ను తిట్టలేదు. జాతకాలు కలవట్లేదని చెప్పాను బాబు, అంతే. నాతో చెప్పారు. జాను వాళ్ళ పేరెంట్స్కి చెప్పకండి. తప్పు కదా బాబు. మీరు చెప్తే మా పెళ్ళి ఆగిపోతుంది. నా జాను నా జీవితంలో లేకుండా పోతుంది. అలాగని మీరిద్దరూ ఒకటైతే? కమాన్, అయితే ఏం జరుగుతుంది? హ్యాపీగా ఉంటాం. మీ జాతకానికి తగ్గట్టు మా జీవితాలేం అల్లకల్లోలం అయిపో. నేను చెప్పేది జరిగి తీరుతుంది బాబు, అబద్ధం కానే కాదు. ఓ ఐ సీ. నేను ఎన్నేళ్లు బతుకుతానో నా జాతకం చూసి చెప్పండి. నీ వరకు యోగం, గ్రహబలం, ఆయుష్ రేఖలు బ్రహ్మాండంగా ఉన్నాయి బాబు. 80 సంవత్సరాలు నీకు డోకా లేదు. కావాలంటే రాసిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.